అండ్ లింగం యాదవ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఎన్డీఎస్ఏ మన క్లారిటీ ఇచ్చింది, వాటర్ పంపింగ్ చేయాలా వద్దా వీటికి సంబంధించి క్లారిటీస్ అవి ప్రభుత్వానికి ఉండాలి, అది మా బాధ్యత కాదు, కేవలం సూచనలు భద్రత విషయంలో మాత్రమే మేము చెప్తామంటూ కూడా ఎన్డీఎస్ఏ క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు వాటర్ మళ్ళీ పంపింగ్ చేయాలా వద్దా అంటూ దానికి సంబంధించి ఎన్డీఎస్ఏ సూచనల ప్రకారమే మేము వెళ్తామంటూ ప్రభుత్వం నుంచి ఒక నిర్ణయం రావడం, కేంద్రానికి లేఖ రాయడం, ఏంటి అసలు ప్రభుత్వ వైఖరి ఏంటి విషయంలో? గుడ్ మార్నింగ్ అండి. డెఫినెట్ గా తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏదైతే ఆనాడు 10 ఏళ్లు పరిపాలించినటువంటి కేసీఆర్ గారు కాళేశ్వరం అనే పేరుతో, ప్రాజెక్ట్ పేరుతో ఏ విధంగా కూలేశ్వరంగా నిర్మించి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఆనాడు ప్రాజెక్ట్ ని ప్రారంభిస్తే మరి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు ధనదాహంతో ఉండి, ధన ప్రవాహంతో ఉండి ఇవాళ ఎత్తిపోతల పథకం కాదు, అది డబ్బు తిప్పిపోతల పథకంగా మార్చి ఇవాళ ఏ విధంగా ఇవాళ వేలాది కోట్లు దోచుకున్నారనేది ఇవాళ చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇవాళ ఒక 10 ఏళ్ల కేసీఆర్ ఆస్తులు ఎంత, కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎంత, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు తోటి వీళ్ళ ఆస్తులు ఏ విధంగా పెరిగినాయి అనేది స్వయంగా కేసీఆర్ కూతురు అయినటువంటి కవిత గారే బయటకు వచ్చి చాలా స్పష్టంగా చెప్పింది. మనం చూసాం, ఎక్కడైనా ప్రాజెక్టులు కడుతుంటేనే కూలిపోయినటువంటి సందర్భం ఎక్కడైనా కనబడిందా అండి? మరి ఇదే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము కట్టామండి. ఇవాళ మీరు ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతుండు, ఏదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండు. మరి మేము నాగార్జున సాగర్ కట్టాము, ఇక్కడే ఎస్ఆర్ఎస్పి కట్టాము, మరి ఇవన్నీ శ్రీశైలం ప్రాజెక్టులు కట్టాము. ఎక్కడైనా మేము మా ప్రభుత్వ హయాంలో కడుతుంటే ప్రాజెక్టులు ఎట్లున్నాయి, మీరు కడుతుంటేనే కూలిపోయి దేనికోసం? మీ యొక్క అవినీతి అక్రమాల కోసమే కదా. ఇవాళ మీరు చూస్తున్నారు, ఇరిగేషన్ ఆఫీసర్లు దొరికితే అక్రమార్కులు ఏసీబీ రైళ్ల 100 కోట్లు ఎట్లా వస్తున్నాయండి? హరీష్ రావు గారిని ఇరిగేషన్ మంత్రి నుంచి ఎందుకు తప్పించినండి? ఇవన్నీ మీ అసమర్థత కదా. అరే ఇవాళ అది మీ హయాంలో కూలిపోయింది, మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా. ఇవాళ మీరు అధికారంలో ఉన్నప్పుడు కూలిపోయింది. అరే ఇవాళ మనం కాదండి, మీరు ఇక్కడ కూర్చున్న మీరు నేను కాదు కదా. ఇవాళ ఎవరు డిసైడ్ చేయాలి? ఇవాళ అందుకే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం దాని మీద ఒక కమిటీ వేసింది. ఆ తర్వాత టెక్నికల్ కమిటీ ఇది అన్ని కూడా డిసైడ్ చేసేది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఇవాళ నేషనల్ డ్యామ్ సేఫ్టీ టెక్నికల్ టీం వచ్చింది, దాన్ని విజిట్ చేసిర్రు. వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగానే ఇవాళ ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకోండి తప్ప ఏదో ఇక్కడ మనం కూర్చొని ఇక కేసీఆర్ లెక్క 80,000 పుస్తకాలు చదివిన చీఫ్ ఇంజనీర్ అన్నాడు కదా, మానస పుత్రిక అన్నాడు కన్నగా, మరి కేసీఆర్ వచ్చి ఎందుకు మాట్లాడతాడండి? ఇవాళ ఎందుకు దాని గురించి చెప్పట్లేదు? ఇవాళ ఇక్కడ ప్రధాన సమస్య ఇది కనుక ఏదైతే ఇక్కడ గేట్లు ఎత్తితే కింద ఉన్నటువంటి ప్రాంతాలు ప్రమాదంలో పడతాయి, దాని గురించి ఆలోచిస్తున్నాం కదా ప్రభుత్వం. ఇవాళ మీరు అనవసరంగా మీరు ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు మేము నీళ్ళు ఇచ్చినామని. ఏమి ఇచ్చిరండి? ఒక్క కాలువ మీరు తవ్వినాక ఒక్క కాలువ పేరు చెప్పండి. శ్రీపాద బెల్లంపల్లి మేము కదా, మేము తీసుకొచ్చినాం కదా. మీరు ఒక్క ఎకరాకు నీళ్ళు ఏడిచ్చిరండి? అనవసరంగా దీని మీద ప్రాజెక్టు పేరు మీద డబ్బులు దోచుకొని దాచుకున్నారు, ఆ వాటాల పంచాయతీలు అవుతున్నాయి. మీరు దీని మీద పబ్లిసిటీ చేసుకున్నారు తప్ప ఎక్కడ కూడా తెలంగాణకు ఈ సుమంతా కూడా ఉపయోగం లేనటువంటి వ్యక్తులు కేసీఆర్ హయాంలో జరిగింది. మీరు తెలంగాణ గురించి ఆలోచించరా అండి? దక్షిణ తెలంగాణ చూడండి, ఎడారిగా మారింది. మీ అసమర్థత కదా. మీరు కదా ఆంధ్రకు దోచిపెట్టింది, మీరు కదా. ఇవాళ నేను ఒక దక్షిణ తెలంగాణ బిడ్డగా మాట్లాడుతున్నా. మా నల్లగొండ, పాలమూరు, రంగారెడ్డి ఎడారిగా ఎట్లా మీరు కదా ఏం మాట్లాడతారండి? అరే లింగం యాదవ్ గారు మీరు అంటున్నారు కదా, సరే సొంత కూతురే బయటకు వచ్చి విషయంలో ఆరోపణలు చేస్తుంది, కాళేశ్వరం వల్ల వీళ్ళు ఇన్ని ఆస్తులు కూడా పెట్టుకున్నారు, వాటన్నింటికి కూడా రుజువు లేదు కదా. సరే కూతురన్నా కోడలన్నా ఎవరన్నా కూడా ఫస్ట్ వాటిని ప్రూవ్ చేయాలి కదా. ప్రభుత్వం ఈ విషయంలో మీరు ఈ విషయంలో ఆరోపణలు విమర్శలు తప్ప ఎక్కడ కూడా ఇంతవరకు ప్రూవ్ చేసిన దాఖలాలు లేవు కదా. సునీత గారు, దానికి అనుగుణంగానే ప్రభుత్వం కమిషన్ వేసింది. ఆ తర్వాత ఇదే బీజేపీ నాయకులు ఢిల్లీ నుంచి వచ్చి ఏమన్నారు? ఇదే నడ్డా గారు, అమిత్ షా గారు కాళేశ్వరం ప్రాజెక్టు కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎం గా మారిందన్నావు, సిబిఐకి ఇచ్చినావు, 8 నెలలుగా అయిపోయింది. మరి సిబిఐ ఎందుకు యాక్ట్ చేస్తలేదు అంటే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ కూడా కలుపుకోనే కదా. మరి ఎందుకు మీరు ఆనాడు ఏమన్నారు? మాకు దమ్ముంటే అబ్బాయి 24 గంటల్లో మేము చేస్తామన్నాడు కిషన్ రెడ్డి. మరి ఎక్కడ పోయింది కిషన్ రెడ్డి దమ్ము? బీజేపీ దమ్ము ఎక్కడ పోయింది? ఏమైంది? మరి ఇవాళ ఎందుకు చేయట్లేదు? ఇష్టం ఉన్నాడు మాట్లాడడం కాదండి. అరే ఇవాళ
ప్రజల సమస్య గురించి మాట్లాడే వ్యక్తులు ఫామ్ హౌస్ లో పడుకున్నటువంటి కేసీఆర్ ఇష్టం ఉన్నట్టు మీరు కాళేశ్వరం గేట్లు తీయండి, బ్యారేజ్లు తీస్తే కింద అక్కడ ఓపెన్ చేస్తే ప్రమాదంలో పడుతుంది. దాన్ని మనం కాదండి. మరి కేసీఆర్ లెక్క మీరేమైనా 80,000 పుస్తకాలు చదువుకురా? ఇక్కడ ఉన్న మేధావులా? మనం కాదు కదా. మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఎన్డీఎస్ఏ ఉంది, వాళ్ళ ఎన్డీఎస్ఏ పేరుతోటి కాలయాపన చేస్తుంది ప్రభుత్వం. కేవలం ఎన్డీఎస్ఏ అడ్డు పెట్టుకుని ఇన్ని రోజులు దీన్ని తాత్సారం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మీ పైన తాత్సారం చేయవలసిన అవసరం మాకు లేదు. ప్రజలకు మీద రైతన్నల మీద కన్సర్న్ ఉంది. రైతులను ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం మాది. దేశ చరిత్రలోనే ఏకకాలంలో 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర మాది. రైతన్నలకు ఇవాళ రైతు భరోసా ఇచ్చి ఇవాళ సన్న ఓట్లకు బోనస్ ఇచ్చిన చరిత్ర మాది. ఇది బీజేపీ బీఆర్ఎస్ నాయకులు రైతులకు ఏం చేసిరో తెలియదా? ఇదే బీఆర్ఎస్ నాయకులు రైతులకు బేడీలు వేసిరు. 10 ఏళ్లలో రైతులు ఏనాడైనా గుర్తొచ్చిరండి? అరే మనం కూడా మీరు కూడా మరి ఒక సీనియర్ జర్నలిస్టు, ఇక్కడ ఉన్న అందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఏం ఆలోచించాలండి? ఇవాళ మన దేశంలో మరి ఎన్డీఎస్ఏ ఎందుకుందండి? మరి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏని రద్దు చేయండి, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిర్ణయం తీసుకుంటారని ప్రకటించండి. అరే ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేకుండా ఇష్టం ఉన్నట్టు మీరే చేయండి. మీరు చేయమంటే కుదరదండి. మీ ఇష్టం ఉన్నట్టు చేయమంటే కుదరదు. మీరు చదువుకున్నారు, మీకు ఒక నిమిషం రామ్మూర్తి గారు, ఒక నిమిషం.